అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలపై P4 విధానం అమలు, సీఎం షాకింగ్ నిర్ణయం. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే గనుక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం ఏంటో లైక్ అండ్ కామెంట్ చేసి నాకు తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో ఏంటో పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, P4 విధానాన్ని ఉగాది పండుగ నుంచి ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే P4 విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మందికి చేయూతనివ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని సీఎం అన్నారు. అయితే P4 విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దీనిపై సమగ్ర విధి విధానాలను రూపొందించేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తీసుకునేందుకు ప్రత్యేకంగా పోర్టల్‌ను తీసుకురావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అయితే పేదరిక నిర్మూలన విషయంలో ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలను తీసుకొని P4 విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. సచివాలయంలో ప్లానింగ్ శాఖపై సమీక్ష సందర్భంగా P4 కార్యక్రమం ప్రారంభంపై అధికారులతో చర్చించారు. అయితే పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలతో పాటు కొంత ఉన్నత స్థాయిలో ఉన్నవారు పేదలకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారని, వీరందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చి P4 విధానం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇదే సమయంలో ప్రత్యేకంగా సర్వే ద్వారా అట్టడుగున ఉన్న వర్గాలను గుర్తించి వారికి సాయం అందేలా చేస్తామన్నారు. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.